ఈ నెల యొక్క విశేషం ఏం చెప్పండి చూద్దాం. చెప్పాలి. ఈ మాసం యొక్క విశేషం ఏం చెప్పండి. మన హోసన్నా మినిస్ట్రీస్ పుట్టినరోజు అనమాట. 7/7/77లో పుట్టిన మన మినిస్ట్రీస్ ఒక పుట్టినరోజు. రేపు 7వ తారీఖు. ఏ తారీఖు అండి? 7వ తారీఖు, 7వ మాసం. మన మినిస్ట్రీస్కి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 50 సంవత్సరాలు వచ్చిందనమాట. చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి. అది కాబట్టి హల్లెలూయా. గోల్డెన్ జూబ్లీ, 50 సంవత్సరాల ఒక సంబరాలు మనకి మాసం మొదలవుతుంది. ఈ మాసమంతా ఇక సంబరాలే సంబరాలు. మన సంబరాలు అంబరాన్ని అంటేటట్లు ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని స్తుతించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ 50 సంవత్సరాలు దేవుడు ఎక్కడో ఒక చిన్న కుగ్రామంలో లేమల్లి అనే ప్రాంతంలో ఒంటరిగా దైవజలేసన్ గారి చేత స్థాపించబడిన ఈ పరిచర్య ఈ 50 సంవత్సరాలు ఎన్నెన్నో పోరాటాలు, శ్రమలు, కన్నీళ్ళు, ఆకలి దప్పిక, పోరాటాలు, నిందలు, అవమానాలు, భయాలు, బెదిరింపులు, కలవరాలు, ఇలాంటివెన్నో దాటుకుంటూ కన్నీటి లోయలు బడి వెళ్ళొచ్చు, కృతజ్ఞత శిఖరాన్ని ఎక్కుచు మరి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని, మన పరిచర్యను, మన మినిస్ట్రీస్ని ప్రభు నడిపిస్తూ వచ్చారు. 50 సంవత్సరాల యొక్క మరి కృతజ్ఞత పండుగ. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందరో ఆరంభించి అంతవరకు కొనసాగించలేకపోయారు. కానీ మన సంస్థను దైవజలేసన్ గారి ద్వారా ప్రారంభించి మహిమగా జరిగిస్తూ మరి ఆ వారసత్వంలో దేవుడు మనలందరినీ ఉంచి మరి దైవజలేసన్ గారికి ఆత్మీయ వారసులుగా ప్రభు మనల్ని మార్చి, ఆయన గర్భవాసంలో మనం పుట్టకపోయినా మనం ఆత్మీయంగా దైవజనులు వారి యొక్క మాటల వల్ల, ఉపదేశం వల్ల మనం దేవుని చెంతకు చేర్చబడి ఆయనకి ఆత్మీయ వారసులుగా మార్చబడి ఈ పరిచర్యలో మనం మహిమగా కొనసాగించబడడానికి ప్రభు కృప చూపించారు. అందును బట్టి కూడా మనం 2 చేతులకు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్ర 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 స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మొదలుకొని, అంటే ఈ మాసం మొదలుకొని, ఇది 7వ నెల కదండి, ఈ మాసం మొదలుకొని గుడారాల పండుగ వరకు, ఏ పండుగ వరకు? గుడారాల పండుగ వరకు మనం స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్ అన్నీ ఏర్పాటు చేద్దాం. మనం కృతజ్ఞతగా దేవుని సల మరలా కనబడుతూనే ఉంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. స్పెషల్ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేద్దాం కృతజ్ఞతగా కనబడడానికి. ఇదేదో గొప్పతనమనో లేకపోతే అహంకారం అనో కాదు కానండి, కృతజ్ఞతగా ఏమిచ్చి దేవుని రుణాన్ని తీర్చగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దైవజలేసన్ గారు దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రారంభ దినాల్లో మేము సేవకులు తరచుగా అనుకునే మాట ఏంటంటే, అన్న ఎంతో కష్టపడి స్థాపించిన ఈ పరిచర్య పాడైపోకూడదు, నష్టమైపోకూడదు, ఇది కాపాడబడితే చాలు, ఉన్న ఈ సేవ ఇలా ఉంచితే చాలు, నష్టపోకుండా ఈ సేవ ఇలా కాపాడబడాలి, సేవకులు ఎవరు చెదిరిపోకూడదు, సంఘాలు ఏవి చెదిరిపోకూడదని మనం అలా అనుకొని ఆ ప్రారంభ దినాల్లో ప్రార్థన చేసేవాళ్ళం. కానీ ఈ పరిచర్య కాపాడబడమే కాకుండా ఏలియా దుప్పటి ఎలీషా మీద పడ్డట్లు మరి దైవజలేసన్ గారు పొందిన ఆత్మలో 2 పాళ్ళు హోసన్నా మినిస్ట్రీస్కి, దైవ సేవకులకి దేవుడు దయచేసి పరిశుద్ధాత్ముడు తన దుప్పటిని మన మీద కప్పి ఓ బలమైన శక్తితో నింపి ఊహకు మించిన ఉన్నత కార్యాల ప్రభు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వీటన్నిటికీ మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత స్తుతించినా, ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కనుక ఈ టైం అంతా, ఇది 7వ మాసం మొదలుకొని మరలా మార్చి నెల, నెక్స్ట్ ఇయర్ మార్చి మాసం వచ్చేంత వరకు కూడా మనం ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా తలంచి కంటిన్యూస్గా అన్ని కృతజ్ఞత కూడికలే పెడదాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒక్కొక్క సందర్భాన్ని తలంచుకొని ఒక కృతజ్ఞత కూడిక, ప్రభు చేసిన మేళ్ళని తలంచుకొని ఒక్కొక్క సందర్భాన్ని తలంచి మనం దేవునికి
కృతజ్ఞతాపూర్వకంగా సేవకులైన మేమైనా, విశ్వాసులైన మీరైనా, సంఘాలైనా అందరూ కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.